నేను ఒక కంపెనీకి సీఈఓగా ఉండేవాడినండి. 10 ఇయర్స్ 11 ఇయర్స్ ఎన్స్మైల్స్ అని దానికే నేను చాలా జనరస్గా అంటే డబ్బులున్నా లేకపోయినా కౌన్సిలింగ్ చేసి అలా 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 టూల్స్ బుక్స్ ఇవన్నీ రాశానండి. రాశాక సడన్గా అంతా ఆగిపోయింది. ఆగిపోయి నేను హీలింగ్ అనేది ఏదో ఫెదర్ ఇన్ ద క్యాప్ అన్నట్టు నేర్చుకున్నానండి. అసలు సీరియస్గా కూడా అనుకోలా. అది మార్గం అవుతుందని కూడా నేను నేర్చుకుంటున్నప్పుడు కూడా నాకు చెవుల్లో నేర్చుకో అప్పట్లో నాకు అంత తెలిసేది కాదు. కానీ నేను జోక్గా నాకు అది యుఎస్లో 4 లక్షలు అవుతుంది ఆ హీలింగ్ అంటే, సరే అమ్మ డబ్బులు ఇవి చేస్తాను అంత క్యాజువల్గా చేస్తున్నా అనమాట. చేస్తే వచ్చేసింది 4 లక్షలు కట్టాను, నేర్చుకున్నాను. అలానే అన్నీ జరుగుతుండేవి అనమాట అప్పట్లో. కానీ అది నేను కనెక్ట్ చేసుకోలేకపోయానండి. అయితే ఒకానొక టైంలో నవరాత్రులు మీకు స్టార్ట్ అవుతోంది, ఒక 15 కాలేజెస్లో మీరు చేసిన పైలట్ ప్రాజెక్టు ఇంకా అప్ అయిపోతుంది అంటే, ఇన్నాళ్ళకి 11 ఇయర్స్ తర్వాత మనం పిల్లల్లో చైతన్యం చేయడానికి మోరల్ సైన్స్ అలాంటి ఒక గ్రాటిట్యూడ్ జర్నల్ కరికులంలా చెప్పాలి, లేకుంటే పిల్లలందరూ ఇట్లా డ్రగ్స్ అని నాక్రోటిక్స్ పెద్దవాళ్ళకి ఏమి గౌరవం లేకుండా యూట్యూబ్ అని ఇక్కడని ఇట్లా టైం వేస్ట్ చేసేసుకొని జీవితం పాడు చేసుకుంటున్నారు, దాన్ని మళ్ళించడానికి అని నేను స్టడీ చేసి ఆ పైలట్ చేసుకుందాం అనుకుంటే ఆపేశారు మొత్తం. 10 కాలేజీలు ఆగిపోయినాయి. నాకేం అర్థం కాలే ఏంటి అంటే, ఆ టైంలో నాకు దుర్గా సప్తశతి అసలు దాని డి అండే కూడా తెలియదండి నాకు. తెలుగులో మాట్లాడడం అనేది నేను బెంగళూరులో ఉండి నాకు హోమంకి పంపించారండి. ఈ హోమంలో చేరు బాగుంటుంది, ఏంటో కష్టం పడుతున్నావు కదా అంటే, చండీ హోమంలోకి వెళ్తే అమ్మ బీజాక్షరాలు రాసుకో అని చెవుల్లో చెప్తోంది. నాకు తత్తరొచ్చి ఎవరి వాయిస్ అని నాకు ఓం అంటుంటే నాకు ఓం ఎలా రాయాలి తెలుగులో కూడా నాకు మర్చిపోయాను. నాకు అంటే ఇంక సరే నువ్వు టెన్షన్ పడకు, ఫస్ట్ ఇంగ్లీష్లో రాసుకొని ఏయుఎం అట్లా బీజాక్షరాలు ఇచ్చారు. ఇచ్చి ఇది నువ్వు చెయ్యి అన్నారు. దీనికి ముందు వారాహి చేయమన్నారు. అలా 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 ఒక మాల కాదండి, 20 మాలలు 30 మాలలు 21 టైమ్స్ చెయ్యి, హనుమాన్ చాలీసా 108 టైమ్స్ చెయ్యి. అలా కాకపోతే ఏంటంటే పర్సువేసివ్గా వాళ్ళు చెప్పేవారండి. చెప్పేటప్పుడు నేను వినేదాన్నో మరి వాళ్ళు వినిపించుకున్నారో తెలియదు, కానీ అలా జరిగిపోయింది. అది అయిపోయాక ఇంకప్పటి నుంచి ఏ టెంపుల్కి పోతే ఆ వాయిస్లు వినపడడం అలా అలా స్టార్ట్ అయిందండి. నాకేమో పిచ్చెక్కింది అనుకున్నా ఫస్టే, కంపెనీ అయిపోయింది, బాగా డిప్రెషన్ వచ్చేసింది నాకు, సో ఐఎమ్ డన్ అనుకున్నా అనమాట. కానీ వాళ్ళు మాట్లాడుకునే మాటలు చూస్తే అది ఇంగ్లీష్ కాదు, ఒక గ్రాంధికంగా ఉండేది. శ్రీనివాస అనేవాళ్ళు. వెంకటేశ్వర గుడికి వెళ్తే బహుశా నేను అన్నమే సినిమా బాగా చూసేసాను, దానివల్ల నాకు ఆ డైలాగులు గుర్తొచ్చేస్తాయి. అలా సినిమా చూడలేదండి నేను, ఫుల్గా చూడలే ఇప్పటికి కూడా, కానీ నా ఫీలింగ్ అనమాట. అలా దానివల్ల అలా అలా ప్రతిదానికి నేను స్టోరీలు చెప్పుకునేదాన్ని. మూగాంబిక టెంపుల్కి పోతే వచ్చా అమ్మా దాదా అట్లా అంటుండే. అలా అంటే ఎవరినో అంటున్నా, ఎవరికో వాళ్ళు మాట్లాడుకుంటున్నారు, నాకు కళ్ళు మూసుకుంటే వినపడింది, అలా అలా అనుకునేదాన్ని. కానీ ఒక 3-4 మంత్స్ అయిపోయేసరికి చేంజ్ ఉండేది వాయిస్లో. ఇప్పుడు గణపతి అనుకోండి, వాళ్ళ గొంతు చిన్న బాబులా ఉంటుంది, నాకు వినపడేదండి. ఆంజనేయ స్వామి వారు అనుకోండి, ఇప్పుడు లాగుండేది. వాళ్ళంతా గ్రాంధికం మాట్లాడేవాళ్ళు. ఏంటి వీళ్ళంతా ఒక రకమైన లాంగ్వేజ్ మాట్లాడతారే, నాకు అర్థం కావట్లేదు అంటే అప్పుడు నీ భాషలో ఇదమ్మా అని చెప్పి అట్లా ట్రాన్స్లేట్ చేసేవాళ్ళు. ఆ తర్వాత వెంకటేశ్వర స్వామి అని నేను మాట్లాడుతుంటే శ్రీనివాసుడు మూకాంబిక అమ్మ టెంపుల్కి ఒకరోజు, అమ్మ మీ టెంపుల్కి రాలా, టైం అయిపోయిందని, కోపం వచ్చిందా అని అడిగితే, నువ్వు శ్రీనివాసుడి దగ్గరికి వెళ్ళావు కదమ్మా, అతను నా అన్నే. అలా వాళ్ళు ఒక రకమైన దేవుళ్ళ సినిమాలో గ్రాంధికం చెప్తారు చూడండి, అలా మాట్లాడుతూ ఉండడం నాకు ఫస్ట్ అది నా సైన్. అప్పుడు నాకు అర్థమైంది, ఓహో ఇది నిజంగా నా ఊహ కాదు అని. అప్పుడు కావాల్సిన టెంపుల్కి వెళ్ళడం మొదలెట్టాను. ఇంకా ఎక్కువ వెళ్తుంటే ఒక్కొక్క టెంపుల్లో ఒక్కొక్క గాడు, కానీ ఒక టెంపుల్లో ఏం సౌండ్ వచ్చేది కాదు. అప్పుడు మళ్ళీ డౌట్ పడేదాన్ని, నా ఊహలే. ఇంకా చూడు ఏంటంటే మళ్ళీ అమ్మ చెప్పేది లోపల, ఈ టెంపుల్లో పూజ బాగా జరగట్లా, మంత్రాలు లేదు, ఊరికేనే అంటే ఫేమ్ కోసం అట్లా చేస్తున్నారు, కానీ ఇందులో ఏం శక్తి లేదు, దానికని నేను పలకలేదు, అక్కడ లేదు నేను, అలా చెప్పేవాళ్ళు. ఒక్కటి చెప్తానండి, అమ్మ ఎలా చెప్తారంటే, నాకు ఫస్ట్లో ఇంత చేయమ్మా
ఇంతే చేయి ఇంతే ఏంటి జస్ట్ 13 చాప్టర్స్ చదువు, ఇగో ఈ పూర్వాంగంలో 3 చాప్టర్లు, ఈ 3 చాలా అన్నారు. సరే అమ్మా అని ఇంకా చదివేదాన్ని అన్నమాట. చదివే ఒక 10 రోజులు కాగానే ఇదో అమ్మా ఇక్కడ ఈ మంత్రం ఉంది చూడు, ఐం హ్రీం క్లీం చాముండాయ విచ్చే అని, ఇది నా మూల మంత్రం అంటారు, దీన్ని 108 టైమ్స్ చేయాలి ఏమా అని. సరే అమ్మా అని 108 టైమ్స్. ఇప్పుడు నువ్వు ఒక 15 రోజులైంది ఒట్టిగా 108 టైమ్సే చేసావు, సో దానికి కాంపన్సేట్ చేయాలి కదా, సో చాప్టర్కి 108 టైమ్స్ చదువు అని. అలా 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 3 నుంచి 3, 6 నుంచి అమ్ములు నీకు విషయం చెప్తా, నేను నాకు ఇష్టమైన నంబరు 9, నాకు 9 ఆవరణలు ఉన్నాయి, 9 అక్షరాల మంత్రం, మరి 6 ఉన్నాయి కదమ్మా అది ఎలా, అప్పుడు నాది ఎలా అవుతుంది ఫేవరెట్, 9 days దుర్గమ్మ నవరాత్రులు, సో ఎలా అమ్మా, అవును కదమ్మా ఏం చెప్పాలి, 9 అంగాలు ఉంటాయమ్మా, ఆ బుక్ తెచ్చుకో, నాకేం తెలియదే అమ్మా ఏ బుక్ చేయాలా అంటే, ఇదో నువ్వు బుక్లు దుర్గా సప్తశతి అని గూగుల్ చేయి, నేను చెప్తా ఏ బుక్ చదవాలో అని. ఒక బ్లూ బుక్ ఉంటుందండి, ఆ బుక్ తీసుకో ఇది చదువు అన్నారు. సరే అమ్మా ఎలా చదవాలి నేను చెప్పిస్తాగా అనిగో, ఇది జుంకారానామా జంకారియా, జంకారి తల్లి అట్లా అలా 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 మొత్తం చదివిచ్చారండి. అది అయ్యాక కొన్ని రోజులు అయ్యాక మేరు ఉంటుంది కదండి అమ్మవారిది, అది శ్రీ విద్య సాధన, కానీ నేను దుర్గమ్మని, ఈ కలికాలంలో జనాల కష్టం తీరాలి అంటే చండీమాత కన్నా పవర్ఫుల్ ఇంకొకరు లేరు, దానికి ఒక కథ కూడా ఉంది, అవన్నీ నీకు అనవసరం, ఫస్ట్ నువ్వు వాళ్ళకి చెప్పాలా, నా వైభోగం అనేది తక్షశిల కాల్పుల్లో కాలిపోయింది, మంది బ్రహ్మ విద్యమ్మ నాది, నేను ఇలా ప్రజలంతా బాధపడుతుంటే చూడలేకున్నాను, సో నువ్వు నా వైభోగం పైకి తీసుకురా తల్లి. సరే అమ్మా ఏం చేయమంటావు, దుర్గా సప్తశతి నేర్పించు అన్నారు. నా గుండె పగిలిపోయింది. నేను టీచర్గా చేశానండి, క్లాసులు చెప్పాను, మా స్టూడెంట్ సక్సెస్ ప్రోగ్రామ్ జరుగుతున్నప్పుడు అంతా చెప్పాను, అది వేరే, దుర్గా సప్తశతి చెప్పాలి, అందులో నాకు గురువు లేదు. ఆ టైంలో పిచ్చగా నాకు ఎవరైనా గురువు దొరుకుతారంటే అందరూ వాళ్ళకి హెల్త్ పడడం అట్లా చెప్పకూడదండి, కానీ అమ్మ వాళ్ళని అడ్డం కేసేసేది. ఎప్పుడు అర్థమవుతుంది, అప్పుడు ఎవరిని మీట్ అయ్యేది కాదండి. ఒక ఎలా అంటే అండి, ఒక 3000 ఇళ్ళు ఉండే ఇంట్లో ఉండేదాన్నండి నేను 15 ఏళ్ళు. సడన్గా నన్ను తీసుకొచ్చి ఒక 6 ఇళ్ళు 10 ఇళ్ళు మధ్యలో పడేశారు. ఇంకా నా ఫ్రెండ్స్ లేరు, కంపెనీ పోయేసింది, అంటే ఐసోలేషన్, అంత ఆవిడే ఇంకంతా ఆవిడే, అలా ట్యూన్ చేసుకున్నారండి నన్ను గట్టిగా. ఒక మాట చెప్పాలంటే ఆ స్థితికి తీసుకొచ్చారు. అవునండి, బాగా దెబ్బలు పడ్డాయండి నాకు. అంటే నాలో కూడా బాగా వయసెస్ ఉంటాయి కదండి, చెడు సంస్కారాలు ఉంటాయి కదా, నేను మనిషినే, సో దాన్నంతా బాగా దెబ్బలు కొట్టి బాగా సరిచేశారండి. అంటే ఇప్పుడు కూడా చేస్తుంటారు, బట్ స్టిల్ ఏదో వర్క్ ఇన్ ప్రోగ్రెస్ అనుకోండి, ఇంతకు ముందు కన్నా ఇప్పుడు బెటర్. నేను అలా అలా నువ్వు నవావరణం బుక్ రాయాలి 9 అంగాలతో, నాది సప్తశతి అంగాలు 7 అనుకుంటున్నారు జనాలు, కానీ నాది 9, నేను 9. సో ఫస్ట్ అమ్మ బిందు, తర్వాత ఉండేది ఈ 3, అదైనాక 6, అదైనాక 9, 24, అలా నేను ఇంతమంది ఉన్నాను. అలా సర్వతోభద్ర మండలం ఉంటుంది. అలా